హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము ఈ వేసవి సెలవులకి నర్సీపట్నం దగ్గర కృష్ణదేవరాయపేట అని ఒక పల్లెటూరుకి వెళ్ళాము. అక్కడి నుండి ఇంకో పల్లెటూరుకి వెళ్ళాము. అక్కడ వ్యవసాయం అది చేస్తారట. బాగున్నాయి. చూడండి, ఆ గేదెకి వ్యవసాయం చేస్తుండగా పొట్టంతా గీరికిపోయిందట. అప్పుడు ఆ పెద్దాయన ఒక ఆకు రసం తీసుకొచ్చి ఆ పొట్టంతా పాముతున్నారు, అదే రాస్తున్నారనమాట. ఏంటని అడిగితే, ఇలా గీసిపోయిన వాటికి, ఆవులకి, గేదెలకి ఇలా ఈ ఆకు రసం రాస్తే చాలా త్వరగా తగ్గుతుందమ్మా అని చెప్పారనమాట. అదేమాకండి అంటే కిరసనాకు అన్నారు. నేనైతే ఎప్పుడు వెళ్ళది. కిరసనాకు అంటే అవునమ్మా, అది పొలాల్లో ఉంటుంది అని చెప్పారనమాట. అది మనకి కూడా దెబ్బలు తగిలితే పెట్టుకుంటే తగ్గుతుందట. అతను చెప్పినట్లే మేము 2 డేస్ ఉన్నాము అక్కడ. 2 డేస్లో బాగా మానింది అది ఆ గేదెకి. అక్కడి నుండి మేము పొలంలోకి వెళ్ళి చూసామన్నమాట. ఈ మధ్యలో మా అమ్మాయిలు అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతున్నారు చూడండి. ఆ సాయంత్రం చేసి పొలంలోకి వెళ్తే ఆకు చూపించారు. చూడండి ఎంత గ్రే పచ్చగా ఉందో, మొత్తం పొలాలన్నీ భలే ఉన్నాయి. నేను వీడియో కూడా షార్ట్ వీడియోలో పెట్టాను. ఆ ఆకు పేరు కిరసనాకు, అది రాస్తే భలే తగ్గుతుందట. ఇంకా అక్కడ ఉన్నవి ఇలా షూట్ చేశాను. ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. పొలంలోని అక్కడ కూర్చోటం చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది పొలం.